హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్. సో గురుకులంలో జాబ్ సంపాదించాము, సీఎం చేతుల మీదుగా ఆర్డర్ కాపీస్ తీసుకున్నాము, కానీ పోస్టింగ్ ఎక్కడనేది మనకు తెలియదు. అసలు ఈ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు, మనం జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతాము, పిల్లల్ని స్కూల్లో ఎక్కడ జాయిన్ చేయాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన మైండ్లో ఆల్రెడీ తిరుగుతున్నవి. దీనికి కొత్తగా నిన్న వచ్చిన ఒక సర్క్యులర్ ఏంటి, అన్ని గురుకులాలకి టైం టేబుల్ని చేంజ్ చేశారు. దీంతో సతమతం అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకటండి, మనకు 2 టైమ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా ట్రిప్ వాళ్ళు కండక్ట్ చేసినారండి ఓవరాల్గా. సో దాని తర్వాత మన రీసెంట్గా 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ షెడ్యూల్ అయినది ఏంటి అంటే సొసైటీ వైజ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగింది. దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమన్నా మిస్ అయ్యామా అనే దానికి మళ్ళీ ఏ సొసైటీకి ఆ సొసైటీకి అలాట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. సరే, ఇదంతా బాగానే ఉండి మరి పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, మనకు పోస్టింగ్ ఇవ్వాలి, మనకు ప్లేస్మెంట్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ మనకున్న సీనియర్స్ ఉన్నారు కదా వర్క్ చేసే వాళ్ళకి వచ్చేసి ప్రమోషన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరగాలి. సో ప్రమోషన్స్ విషయంలో అయితే ఆల్ సొసైటీ ఒక స్టెప్ ముందే ఉన్నవండి. ఆల్రెడీ టీజీటీ, పీజీటీ, జేఎల్వి సీనియారిటీ లిస్ట్ ఫైనల్ అయిపోయినవి. డిగ్రీ లెక్చరర్ సీనియారిటీ లిస్ట్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు, అది ఎక్కడ కనిపించట్లేదు. సో ఇవి ఫైనల్ అయిపోయినవి అంటే నెక్స్ట్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే దిశగా వెళ్తున్నారు. ఇంకా ట్రాన్స్ఫర్కి వచ్చేసరికి అసలు ఇక్కడ చాలా లిటిగేషన్ ఉందండి. అసలు ట్రాన్స్ఫర్స్ ఉంటాయా ఉండవా అనేది ఇప్పటిదాకా అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కూడా తెలియదు. సో నిన్న మనం ఒక జనరల్ సర్క్యులర్ చూసాము వాట్సాప్లో. జనరల్ ట్రాన్స్ఫర్స్ మీద ఉన్న స్టేని ఎత్తేసారు. సో మేబీ ఇంకా ఈరోజు రేపట్లో మన సొసైటీస్, మన గురుకులంలో కూడా ఒకవేళ ట్రాన్స్ఫర్స్ ఉంటవి అంటే ఈ 2 డేస్లో అది కూడా ఫైనల్ అయిపోతుందండి. వన్స్ ఒకసారి ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా మనకి కూడా ఆప్షన్స్ ఇస్తారు, వెబ్ ఆప్షన్స్. ఇంకొకటి ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్లో, సోషల్ వెల్ఫేర్లో 5th వరకు ఇస్తాము, 7th వరకు ఇస్తామని పెట్టారు. కానీ ట్రైబల్ వెల్ఫేర్లో ఒక అన్అఫీషియల్ సర్క్యులర్ కూడా వాట్సాప్లో వైరల్ అవుతుందండి. మీరు స్క్రీన్ మీద చూడండి. ఇంతకుముందు 5th వెబ్ ఆప్షన్స్ ఇస్తామని చెప్పారు, 5th మొత్తము ఆర్డర్స్ ఇచ్చేస్తాము అని చెప్పారు. కానీ ఇక్కడ చూడండి 10th అండ్ 11th వెబ్ ఆప్షన్స్ ఇచ్చి 12th పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తాము అని చెప్తున్నారు. మేబీ ఇది పాజిటివ్ సైన్ కావచ్చు. అట్లీస్ట్ 12 కాకుండా బై 20th వరకు మనం జాయిన్ అవుతామనే పాజిటివ్ హోప్తో ఉందాము. జాబ్ వచ్చిందండి, జాబ్ ఎక్కడికి వెళ్ళచ్చు చూడండి, మనము నమ్మొచ్చు సొసైటీస్ని. సో ఈ ఉన్న టైం అని ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి మనం గురుకులంలో జాయిన్ అయ్యాక, నేను చెప్పాను నిన్న రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి, ఇందులో మనకు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కొంచెం తక్కువ టైం దొరుకుతుంది. సో ఉన్న టైంలో మనము ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మనకు 1-2 డేస్లో వచ్చేస్తుంది. బాండ్ గురించి కూడా చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో టెన్షన్ అవసరం లేదండి. మనకు ఇది ఫైనల్ అయిపోయిన తర్వాత మనకు రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తారు ఆ 2. సో అప్పటి వరకు ప్రొఫార్మాస్ పెడుతుంటారు. సో దాని గురించి అయితే టెన్షన్ ఏం పడకండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఉమ్మడి టైం టేబుల్, కామన్ టైం టేబుల్ ఫర్ ఆల్ సొసైటీస్. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇంతకుముందు బీసీ వెల్ఫేర్ అండ్ జనరల్ గురుకులాస్ మాత్రమే 7:30కి ఉండేవి. ఇప్పుడు ఆల్ గురుకులాస్కి సేమ్ కామన్ టైం టేబుల్ 8 o'clockకి స్టార్ట్ అంటే 12:45 వరకు అప్ టు 7th క్లాస్ వరకు అయిపోతుంది. తర్వాత 1:25కి అన్ని క్లాసెస్ అయిపోతుంది. దాని తర్వాత లంచ్ ఉంటుందండి. ఆఫ్టర్ దట్ సూపర్వైజరీ స్టడీ అవర్స్ ఉంటాయి. సో ఇది చాలామంది టెన్షన్ పడుతున్నారు దీని గురించి. ఒకటండి, ఆల్రెడీ మనకంటే ముందు వర్క్ చేసే సీనియర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తే మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరూ దీనికి ఏమైనా సొల్యూషన్ తీసుకొస్తారు, వాళ్ళు ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారు అంటే మనము కూడా వాళ్ళతో ఉన్నాము. సో వాళ్ళు ఏది ఫాలో అయితే, ఎందుకంటే వాళ్ళకు ఎంత రిస్కో వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్. వాళ్ళకి 9కి రావడానికి ఇబ్బంది అవుతుందా, ఫ్యామిలీస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. సో సీనియర్స్ ఏ బాటలో నడుస్తే మనం ఆ బాటలో నడుద్దాము. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఇదండి నా వీడియో. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.